హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒగ్గాని చేస్తున్నాను. నేను ఉల్లిగడ్డ కోసుకొస్తున్నాను. ఎందుకంటే టిఫిన్కి అయితే పిల్లలకైతే ఒగ్గాని అయితే చేద్దామనుకుంటున్నాను. చేసేసాను. ఇవి చెరిగేసాను, నేమేసాను, కొన్ని వాటర్ వేసి నానబెడుతున్నాను. మా ఇంట్లో ఈరోజు ఒగ్గాని. ఏమి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను కదా. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటాలు పోసాను. కొన్ని జీలకర్రలు వేస్తాను. రాయలసీమ ఒగ్గాని. ఉల్లిగడ్డ అయితే వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. కొంచెం పప్పు పొడి అయితే దంచుకుంటాను. పప్పుల పొడి ఒగ్గాని చూడండి. తర్వాత అయితే ఎర్రగా కావాలా చూడండి. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది. చాలు, ఇంత కొంచెమే ఎర్రగా కావాలా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ, టమోటా అయితే వేసేస్తాను. టమోటా కొంచెం ఎక్కువ వేసుకోవాలా, టేస్ట్ ఉంటుంది. ఇది అంతా నూనెలోనే మగ్గిస్తాను. తర్వాత అంతా సిమ్లో పెట్టాను ఒక 5 నిమిషాలు. కొంచెం ఉప్పు వేస్తాను. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను. ఉల్లితే నాన్నయ్యి ఇక మెత్తగా అయిపోయినాయి, తీసేస్తాను. ఇంక ఇవి అన్నీ ఒక గిన్నెలోకైతే తీసి పెడతాను. చూడండి, మగ్గిపోయింది. టమోటా, పచ్చిమిరపకాయ ఇట్లా కోసేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అని నేనైతే ఇట్లా కోసేసాను. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇంకా కొంచెంసేపు మగ్గినాకైతే పసుపు వేసేసి అయినాక దించినాకైతే నిమ్మకాయ వేసేసి కలిపేస్తే ఒగ్గాని సూపర్గా ఉంటుంది. చూడండి, పసుపు అయితే వేసేస్తున్నాను. ఇంకా మగ్గిపోయింది కదా. చుక్క వాటర్ వేయలేదు నేను. చూడండి, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది కొంచెం మగ్గితే అయిపోతుంది ఒగ్గాని. నేను పప్పు తీసి పెట్టాను. ఇక్కడ తర్వాత అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే పప్పులు దంచుకుంటాను. కొన్ని పప్పుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందని. ఒగ్గానిలో కంపల్సరీ పప్పుల పొడి వేసుకోవాలా, సూపర్గా ఉంటుంది. పప్పులైతే చూసి పెట్టుకున్నాను, ఏం లేవు. ఇప్పుడైతే దంచేస్తాను. ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండి వేసుకుంటాను. పప్పుల పొడి అయితే దంచేసానుగా. సపరేట్ నిమ్మకాయ పిండి వేసుకుంటాను. తర్వాత అయితే కలిపేస్తాను. ఇంకా నిమ్మకాయ పిండి పెట్టుకున్నాం కదా, కలిపి చూపిస్తాను. చూడండి, ఒగ్గాని అయితే కలిపాను. నిమ్మకాయ వేస్తున్నాను. పప్పుల పొడి ఒగ్గాని అయితే కలిపి పెట్టాను. పప్పుల పొడి వేసి, నిమ్మకాయ వేసి మొత్తం కలిపి పెట్టాను. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
మా ఇంట్లో ఇవే ఈరోజు.